ఒకసారి వాడు అరిచేది వినండి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆటోల్లో ఇళ్ళకి వేసుకొని వచ్చి అమ్మేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళ పరిస్థితి, మేము ఉదయాన్నే చీకటితో పోయి మార్కెట్కి వెళ్ళి 4 గంటలకు వెళ్ళి అన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కూర్చో ఉంటాము. మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి మీరే. వాడు ఎక్కడైనా తిరిగి అమ్ముకోగలడు. ఇప్పుడు చుట్టుపక్కల పల్లెటూరులో చిన్న చిన్న కాలనీలు ఉంటాయి, వైఎస్ఆర్ నగరు, రోసయ్య నగరు, ఇప్పుడు శివగిరి కాలనీ అలాంటివి ఉంటాయి. వాడికి వెళ్ళి అమ్మినా ఒక రకం. ఇక్కడ దగ్గర దగ్గర 4 అంగళ్ళు మాయే ఉన్నాయి. మాది ఇంకొకటి అటు దగ్గర ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి ఆ విధంగా కేకలు వేసుకుంటా అమ్ముతా ఉంటే ఇంటింటికి వెళ్ళి అమ్మేస్తున్నారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి వ్యాపారం ఏం జరగదు చెప్పండి. అన్నీ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చో ఉండాలి. వీళ్ళు ఈ కరోనా పోయింది చూశారు, కరోనా నుంచి స్టార్ట్ అయిపోయారు ఈ వ్యాపారం. ఇంతకుముందు ఏం చేస్తున్నారో ఏమో కానీ ఈ కరోనా తర్వాత ఎక్కడెక్కడ బండ్లన్నీ ఆటోలన్నీ కూరగాయలని, టమాటాలని, ఎర్రగడ్డలని వేసుకొని తిరుగుతూనే ఉన్నారు ఊర్లో.